The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Before we enter into a time of prayer, shall we turn to the book of Philippians? ప్రార్థనలోనికి ప్రవేశించడానికంటే ముందు దయచేసి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలను చూద్దాం. First chapter. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. It is better to read the whole chapter, but you can read it later. But for time being, from verse 12 onwards up to 23, we are going to read responsively. ఈ అధ్యాయం అంతా చదువుకుంటే మంచిదే, అయితే సమయం లేని దాన్ని బట్టి 12 నుంచి 23 వరకు మార్చి చదువుకుందాం. Philippians, first chapter, from 12 through 23. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 23 వరకు మార్చి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. So that my bonds in Christ are manifest in all the palace and in all the other places. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేషముగా ధైర్యము తెచ్చుకొనిరి. Some indeed preach Christ even of envy and strife, and some also of goodwill. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతోగాక కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. 18. What then? Notwithstanding every way, whether in pretense or in truth, Christ is preached, and I therein do rejoice, yea, and will rejoice. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడినని Going to my earnest expectation and my hope, and in nothing I shall be ashamed, but that with all boldness, as always, so now also Christ shall be magnified in my body, whether it be by life or death. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. But if I live in the flesh, this is the fruit of my labor, yet what I shall choose I would not. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా నుండవలనని నాకు ఆశయున్నది, అది నాకు మరీ మేలు. Also verses 3 and 4 in Telugu, they are together. I am reading in English, brother will translate that particular portion. Verses 3 and 4. 3-4 వచనాలు మనకు తెలుగులో అయితే 3-6 కలిసి ఉన్నాయి. అన్న చదువుతాడు దాన్ని. I thank my God upon every remembrance of you, always in every prayer of mine for you all making request with joy. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలోనూ ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee in spite of these restrictions and also, O Lord, the weather conditions. We thank thee for the joy given unto few of us to gather like this, O Lord, for this prayer meeting. ప్రభా, అనేకమైనటువంటి కట్టుదిట్టాలు ఉన్నప్పటికీ, వాతావరణం కూడా అనానుకూలంగా వర్షం పడుతూ ఉన్నప్పటికీ, మా ప్రియులకు ప్రభా నీ మందిరం పట్ల ఆసక్తిని, ప్రేమను పుట్టించి నీ మందిరానికి ప్రభా చేర్చినందుకు, నీ నామంలో మేము కూడి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. Help us to utilize this opportunity for thy glory, for our edification and also for our encouragement. ఈ సమయాన్ని ప్రభా నాయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మా మేలు కొరకు, నీ నామ ఘనత కొరకు మేము ఉపయోగించుకునేలాగా మాకు సహాయం దయచేయండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. Some of our dear ones, not only from India, from various countries, they are watching over the YouTube. To every one of us, O Lord, grant the spirit of prayer. కొంతమంది మా దేశంలోనూ కాకుండా తండ్రి, విదేశాల్లో కూడా అనేక మంది తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తూ ఉన్నారు. వారందరికీ ప్రభా మీరే ఈ యొక్క ప్రార్థన ఆత్మని మీరు అనుగ్రహించండి. And as we are standing before thy precious people. నీ ప్రశస్తమైనటువంటి ప్రజల ముందు నిలబడినటువంటి మేము ఇరువురము అయోగ్యులమని ఒప్పుకుంటున్నాం. According to our need, the Holy Spirit may minister the words of life.
జీవం కలిగినటువంటి మాటలతో మా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మా అక్కర కొలది మీరే మాకు పరిచర్య చేయండి. O Lord, we are claiming thy promises for this ministry. ఈ పరిచర్య కొరకు నీ వాగ్దానాలు మేము చేపడుతూ ఉన్నాం. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. As we all know, the letter to Philippians is one of the prison letters of Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాల్లో ఉండి రాయబడినటువంటి ఒకానొక పత్రికల్లో ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా ఒకటి. The letter to Philippians, the letter to Colossians or Ephesians, even to Philemon, all these letters are from Roman prison Paul wrote. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా చెరసాల్లో బందీగా చెరలో ఉన్నప్పుడు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలోమోన్కు రాసిన పత్రిక కూడా ఇవన్నీ ఆ చెరసాల్లో ఉండి రాశాడు. When we come to the Philippian assembly, ఫిలిప్పీ సంఘానికి మనం వస్తే that assembly is also born when Paul was in prison. ఆ సంఘము కూడా పౌలు చెరసాల్లో ఉన్నప్పుడే అది ఉద్భవించినటువంటి సంఘం అది. We all know what has happened in Acts 16th chapter. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఏం జరిగిందో మనం ఎరుగుదాం. When Apostle Paul delivered one damsel from the spirit of divination. ఆ దెయ్యం పట్టినటువంటి ఆ స్త్రీని దగ్గర దెయ్యాన్ని పౌలు వెళ్ళగొట్టినప్పుడు And he was imprisoned there in Philippian prison. అప్పుడు ఆయన ఫిలిప్పీలో చెరలో వేయబడ్డాడు. Of course, by that time, God opened the heart of Lydia in Philippi. ఆ సమయానికే సహోదరి లుదియా హృదయాన్ని ఫిలిప్పీలో దేవుడు తెరిచాడు. She was also baptized. ఆమె బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చింది. And see, they were kept in the prison, Paul and Silas. పౌలు శీలలు చెరసాల్లో పెట్టబడ్డారు. And after that, what has happened, we all know. దాని తర్వాత ఏం జరిగింది అనేది మనం ఎరుగుదాం. So the assembly in Philippi is also born out of the bonds of Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాల్లో ఉన్నటువంటి దాని మూలంగా ఈ ఫిలిప్పీ సంఘం కూడా ఆవిర్భవించింది. And now being in Roman prison in Rome, he is writing a letter to the people at Philippi. ఫిలిప్పీలో ఉండేటటువంటి సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులకి ఆయన రోమా ఖైదీగా చెరలో ఉన్నప్పుడు ఆయన ఆ పత్రిక రాశాడు. In first chapter, two important things we can observe. మొదటి అధ్యాయంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతుల్ని మనం చూడొచ్చు. One is మొదటిది Paul's prayer life. పౌలు ప్రార్థనా జీవితము. That is in the first 11 verses we can see that. మొదటి 11 వచనాల్లో ఈ సంగతులు మనం చూడొచ్చు. And from 12th verse onwards, 12వ వచనం నుంచి చూస్తే we can see Paul's perspective on his problems. ఆ సమస్యల పట్ల ఆయన చూసేటటువంటి ఆ దృక్పథాన్ని మనం చూడొచ్చు. We all know he is in the Roman prison. మనమందరం ఎరుగుదాం కదా ఆయన రోమాలో చెరగా ఉన్నాడు. ఆయన He is in bonds. ఆయన బంధకాల్లో ఉన్నాడు. Instead of regretting for his own condition, with a what joy he is writing that letter. ఆయన ఆ బంధకాల్లో ఉండేదానికి చింతించడానికి మూలంగా ఆయన ఎంతో సంతోషంతో ఆనందంతో ఈ పత్రిక రాస్తున్నాడు. So before we enter into a time of prayer, we are going to see these two important things from chapter 1. ప్రార్థనా సమయంలోనికి ప్రవేశించేదానికంటే ముందు మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతుల్ని మనం చూద్దాం. And number 1 is Paul's prayer life. మొదటిదేమో పౌలు ప్రార్థనా జీవితం. And secondly, his perspective towards the problems he is experiencing. ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఆయన చూసేటటువంటి ఆ దృక్పథం, ఆ కోణం. If you read from verses 3 to 8, 3 నుంచి 8 వచనాలు మనం చూస్తే, yes, Paul is praying very consistently. ఆయన ఎంతో ఎడతెగకుండా పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Just now we have read verses 3 and 4. ఇదివరకే ఇప్పుడే మనం 3-4 వచనాలు చదువుకున్నాం. I thank God, my God, upon every remembrance of you. ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు. And in every prayer of mine for you all making request with joy. నేను మీకోసం చేసి ఎల్లప్పుడూ సంతోషంతో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. He is not wasting his time in the prison. ఆయన సమయాన్ని ఆయన చెరసాలలో వృధా చేసుకోవడం లేదు. He made it a prayer chamber. ఆయన దాన్ని ఒక ప్రార్థన గదిగా చేసుకున్నాడు. Probably he is praying for all the assemblies because he is writing to Philippians. He is mentioning them, but there is a big prayer list with Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు కాబట్టి ఆ ఫిలిప్పీ గురించి అక్కడ ప్రస్తావిస్తున్నాడు. అయితే ఆయన దగ్గర ఈ ప్రార్థన గురించి అనేక సంఘాల గురించి ప్రార్థన చేస్తూ పెద్ద పట్టి ఆయన కలిగి ఉండొచ్చు. Yes, very consistently and constantly he is praying. ఆయన ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Many times we are guilty in this matter. మనం అనేక సార్లు ఈ విషయంలో నేరారోపణ చేయబడాలి మన మీద. మనం ఆ విధంగా చేయడం To come to a prayer meeting itself is a big thing. ప్రార్థన కూడికి రావడం ఒక పెద్ద సంగతి. Many times in our houses also, if anybody asks us, are you praying for me? Anna, daily I am praying for you. It is a big lie. ఎవరన్నా మనల్ని వచ్చి అడిగి అన్న మీరు నా కోసం ప్రార్థన చేస్తుంటే, అన్న నీ కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేసి అంటాం. అది పెద్ద అబద్ధం అది. But generally we pray once or twice
and we will forget the prayer request of those people. మనము నిజానికైతే ఒకటి లేదా రెండు సార్లు ప్రార్థన చేస్తాము, తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఆ ప్రార్థన మనమే మర్చిపోతాం. But what about Apostle Paul? అయితే అపోస్తలుడైన పౌలు మాట He is a ఏంటి? wonderful example. ఆయన అద్భుతమైనటువంటి మాదిరి. He was praying constantly for them, not occasionally. ఆయన ఏదో అప్పుడప్పుడు అడపదడప కాకుండా ఎడతెక్కకుండా ఎల్లవేళలా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. You and I also must be like that, not only on Wednesday evening or some Friday or Saturday. నీవు నేను కూడా కేవలం బుధవారం సాయంకాలము, శుక్రవారం, శనివారం మాత్రమే కాకుండా మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. Generally this prayer meeting on Wednesday, we will not find much time to pray, maybe half an hour or so. But to create burden in our hearts for prayer, this meeting. ఈ బుధవారం సాయంకాలం మనకు ప్రార్థనకి ఒక అర్ధ గంట అట్లా సమయం దొరుకుతుంది. అయితే మీకు ప్రార్థన భారం కలిగించడం కొరకు ఈ సమయాన్ని మనం గడుపుతూ ఉన్నాం. And secondly, if you see the prayer life of Apostle Paul, రెండవదిగా అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తే, not only he is praying very regularly for those people, ఆయన క్రమం తప్పకుండా ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా, secondly, రెండవదిగా if you read from verses 9 to 12, 9 నుంచి 12 వరకు మనం చదివితే, very specifically he is praying. ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Yes, many times our prayers are not specific. అనేక సందర్భాల్లో మన ప్రార్థనలు ఒక నిర్దిష్టంగా గురి కలిగి ఉండవు. We have to pray very specifically. మనం చాలా ఒక నిర్దిష్టంగా మనం ప్రార్థన చేయాలి. Some people will say, every day I am praying for the whole world. ప్రతిరోజు నేను సర్వలోకం కొరకు ప్రార్థన చేస్తున్నాం అంటారు కొంతమంది. And in one sentence they will finish off the prayer. ఒక్క వాక్యంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క మాటలో ప్రార్థన అంతా Lord, ముగించేస్తారు. I am praying for all the corona patients in the whole world. ఓ ప్రభువా, సర్వలోకంలో ఉండే కరోనా రోగులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. That prayer will not go anywhere. ఆ ప్రార్థన అది ఎక్కడికి వెళ్ళదు. అది It is only for your own satisfaction and to bluff before other people. నీ సొంత సంతృప్తి కొరకు ఏరే వాళ్ళ దగ్గర నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు. Your prayer and my prayer must be very specific. నీ ప్రార్థన నా ప్రార్థన ఒక నిర్దిష్టంగా ఉండాలి. What you are praying for, when God asks, what will be the answer? నీవు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావని దేవుడు నిన్ను అడిగినప్పుడు నీ జవాబు ఏంటి? Lord, all the sinners in the whole world must be repented. It is everybody's burden, isn't it? సర్వలోకంలో ఉండే పాపులందరూ మారు మనసు పశ్చాత్తాపడాలి ప్రభు అంటే అది ప్రతి ఒక్కరి భారం. అది Sometimes many wasteful words we use. అనేక సందర్భాల్లో మనము చాలా వృధా అయిన మాటలను మనం వల్లిస్తుంటాం. Don't feel bad if I say, నేను ఈ విధంగా చెప్పదాన్ని బట్టి మీరు చింతించకండి. many times in our worship also, ప్రభువా కోట్ల కొలది లక్షలాది స్తుతులు, లక్ష పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలియదు, isn't it? అనేక సందర్భాల్లో మనం ఆరాధనలో కోట్ల కొలది వందనాలు ప్రభు, లక్షల కొలది స్తుతులు అనేసి In every sentence కోట్ల కొలది. How many crores they are? ప్రతి మాటలో కూడా మనము కోట్ల కొలది అనేసి అంటుంటాం. It became, a routine word. అది మనము యథావిధిగా వాడేటటువంటి మాటగా ఆచారంగా What అయిపోయింది. you are praying, see, God gives so much value for that. That's why you must be very specific in your prayers. నీవు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ మాటలకి ప్రభు చాలా విలువిస్తున్నాడు. కాబట్టి ఆ మాటల పట్ల నువ్వు చాలా ప్రత్యేకంగా నిర్దిష్టంగా నువ్వు ప్రార్థన చేయాలి. At the table, బల్ల దగ్గర, even after the message, ఈ వర్తమానం అయిపోయిన with తర్వాత కూడా names we will be praying. ఆ యొక్క పేర్లు పెట్టి ప్రార్థన చేస్తాం. Specific prayer. ఒక నిర్దిష్టమైన ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. Paul is praying for Philippians with specific interests. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయుల కొరకు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి అక్కరతో వారికి ప్రార్థన In చేస్తున్నాడు. verse 9, 9వ వచనం, yes, the love may be increased among them. అంతకంతకు అభివృద్ధి చెందవలన వారి The love may be increased. వారి యొక్క ప్రేమ వృద్ధి చెందాలని. And in verse 9 again, మరలా 9వ వచనంలో, yes, they may grow in the knowledge. వారి యొక్క జ్ఞానములో అంతకంతకు అభివృద్ధి పొందవాలని. Because Paul knows very well, as the days are passing by, because of the iniquity, the love among the believers will wax cold. అపోస్తలుడైనటువంటి పౌలుకి బాగా తెలుసు, దినములు గడిచే కొలది అతిక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారును అనే విషయం ఆయన ఎరుగును. Outwardly we may be smiling, many times the true love will not be there in our hearts. బాహ్యంగా మనం చూస్తే మనం చిరునవ్వు నవ్వుతూ ఉండొచ్చు, అంతరంగంలో చూస్తే నిజమైన యథార్థమైన ప్రేమ లేకపోవచ్చు. That's why Paul is praying very specifically, Lord, they may grow in the love of Lord Jesus. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు నిర్దిష్టంగా ప్రభువా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో వాళ్ళు వృద్ధి చెందేటట్టు ఎదిగేటట్టు అని ప్రార్థన చేస్తున్నారు. Also they may grow in the knowledge of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానంలో వారు అభివృద్ధి చెందేటట్టు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. Not only that, అంత మాత్రమే కాదు. only in discernment.
తర్వాత చూస్తే ఆ విచక్షణ జ్ఞానం గురించి Yes, in verse 10. 10వ వచనంలో They may discern what is right or wrong. ఏది మంచి ఏది చెడు అనేటటువంటి వివేచన జ్ఞానం వారికి ఉండాలండి. In verse 10 again. 10వ వచనంలో మరలా They may be pure and blameless. వారు నిందారహితులుగా ఉండాలని. And in verse 12. 12వ వచనంలో Yes, their insight, the depth of insight and their understanding of God may increase. వారికి ఉండేటటువంటి ఆ యొక్క గ్రహింపు ఆలోచన విధానాన్ని ప్రభు వృద్ధి చెందించేటట్టు. So whenever we come to a prayer meeting, మనము ప్రార్థన కూడికి వచ్చినప్పుడల్లా not only praying for the things constantly or consistently, our prayers must be very, very specific. మనము ఎడతెక్కకుండా క్రమంగా ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా మన ప్రార్థనలో నిర్దిష్టంగా ఉండాలి. అదేదో మూకుమ్మడి ప్రార్థన, it should not be like that. మూకుమ్మడిగా చేసేటటువంటి ప్రార్థనలుగా Very ఉండకూడదు. specifically, Lord, I need this. ఒక నిర్దిష్టంగా ప్రత్యేక ప్రభువా నాకు పలానా ఇది నాకు అవసరము. I am praying for that particular person. నేను ఆ పలానా వ్యక్తి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. That is what we learned from the prayer of Paul. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థనా జీవితం నుంచి మనం అది నేర్చుకుంటున్నాం. And at the same time, అదే సమయంలో he is not wasting his time complaining against God. దేవునికి వ్యతిరేకంగా ఆయన ఫిర్యాదు చేస్తూ తన సమయాన్ని వృధా చేసుకోవట్లేదు. See, he was going through so many problems. ఆయన అనేక రకాల సమస్యలు కూడా ఆయన To వెళ్తున్నాడు. be frank, such an experienced apostle, the last 4 years of his life almost, he spent in prison. అంత అనుభవం కలిగినటువంటి గొప్ప అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితం యొక్క చివరిలో 4 సంవత్సరాలు ఆయన చెరసాలలోనే గడిపాడు దాదాపు. Every one of us will have a big question. మనకందరికీ ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. Why God has kept such a great man of God in jail? ఎందుకు అంత గొప్ప దైవజనుడిని ఆ చెరసాలలో పెట్టాడు దేవుడు? If God has taken from one place to another place to another, how much evangelization work must be could have been taken place? ఆయన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఆ విధంగా తీసుకెళ్ళుంటే ఎంత సువార్త పని జరుగుండేది కదా We all అనుకుంటాం. know when he stood before Felix. ఆయన ఫేలిక్స్ ముందు నిలబడినప్పుడు Felix expected from money from Paul, పౌలు నుంచి ద్రవ్యం ఏదైనా దొరుకుతుందని ఆయన ఆశిస్తాడు. but he has not given anything. ఆయన దానికి ఏమి ఇవ్వలేదు So ఆయనకి. he kept in jail in Caesarea, ఆయన్ని కైసర్లో జైల్లో ఉంచాడు and for 2 years. 2 సంవత్సరాలు. And yes, till Felix left his seat, Paul was there in Caesarean prison. ఆ ఫేలిక్స్ ఆ యొక్క పదవిలో నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆ కైసర్ చెరసాలలోనే పౌలు ఉన్నాడు. Acts 24th chapter, last verse you can read. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం చివరి వచనం మీరు తర్వాత చదవచ్చు. And after 2 years, Festus has come. తర్వాత వస్తే ఫేస్తు వస్తాడు. And then when Agrippa visited that Caesarea, అగ్రిప్ప కైసర్ని దర్శించినప్పుడు in 25:10, 25వ అధ్యాయం 10వ వచనంలో and there Festus brought this matter before Agrippa. For 2 years, Paul was in Caesarean prison of Caesarea. ఈ 2 సంవత్సరాలు ఆ కైసర్ చెరసాల్లోనే ఉన్నాడు. తర్వాత ఈ అగ్రిప్ప ఎదురికి ఈ సమాచారం తీసుకొని రాబడుతుంది. Yes, many times there will be a question. చాలా సందర్భాల్లో ప్రశ్న ఉంటది. And after that, when he was brought before Agrippa, అగ్రిప్ప రాజు ఎదుటికి ఆయన తీసుకొని రాబడినప్పుడు and he told Agrippa, I want to stand before Caesar. నేను కైసర్ ఎదుట నిలవలసి ఉన్నది అంటాడు. And all the Jewish people are there shouting, kill Paul, kill Paul. ఆ యూదులందరూ పెద్దగా కేకలు వేస్తారు కదా, ఈయన్ని చంపండి, పౌలుని చంపండి అంటారు. Caesarea is a seashore. ఆ కైసరు చూసినట్లయితే అది ఓడరేవు పట్టణం. Caesarea. కైసరియా. And that is Mediterranean Sea. అది మధ్యధరా సముద్రం ఓడరేవు పట్టణం అది. And by seeing all the mob, Jewish people outside, and demanding the killing of Apostle Paul, బయట ఉండేటటువంటి ఆ యూదులు గుంపుగా ఎంతో పెద్ద శబ్దంతో కేకలు వేస్తూ పౌలుని చంపాలంటున్నప్పుడు and Agrippa was having a dilemma. ఇప్పుడు అగ్రిప్ప ఒక అయోమయంలో పడిపోయాడు. Very secretly he sent Apostle Paul from the Caesarean prison to Rome by the ship. అపోస్తలుడైనటువంటి పౌల్ని ఈ అగ్రిప్ప రాజు రహస్యంగా కైసరు నుంచి రోమాకి ఓడలో And పంపించేశాడు. another more than 2 years, as we all know, in the Roman prison. ఆ రోమా చెరసాల్లో 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నాడు అక్కడ. And now when we see the life of Apostle Paul, అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని మనం చూస్తే is it the end such a great man of God has to taste? అటువంటి గొప్ప దైవజనుడికి ఇటువంటి ముగింపు ఆయన రుచి చూడాల్సిన అవసరమా? Suppose if you work for the Lord so much, నీవు ప్రభు కొరకు ఎంతో పనిచేస్తే, and if your end is like that, ఒకవేళ నీ ముగింపు ఆ విధంగా ఉంటే, or if small disease comes to us, ఒక చిన్న రోగం నీకు వస్తే, how many times we will grumble? ఎన్నిసార్లు మనం సనుగుతాం, Lord, is it the thing you are, the reward I am getting for the ministry? ప్రభువా నేను ఇంతకాలం చేసినటువంటి పరిచర్యకి నువ్వు నాకు ఇచ్చే బహుమానం ఇదా? Day and night I was beaten for you. ప్రభువా నీ కొరకు నేను దివారాత్రులు కొట్టబడ్డాను. Wherever I went, I went to the prison. నేను ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ చెరసాలలో వేయబడ్డాను. I suffered so much for you. నీ కొరకు నేను ఎంతో శ్రమ పడ్డాను. And I want to work for you. Is it the end? ప్రభువా నేను నీ కొరకు పని చేయాలనుకుంటుంటే ఇదే నాకు ముగింపు. 2 years in the Caesarean prison, another more than 2 years in the Roman prison. 2 సంవత్సరాలు ఏమో కైసరే చెరసాల్లో, 2 సంవత్సరాల కంటే ఎక్కువ
ఈ రోమా చెరసాల్లో. And from there also he is not released, he was beheaded there. అక్కడి నుంచి కూడా ఆయన విడుదల చేయబడలేదు, శిరచ్ఛేదనం చేయబడ్డాడు. But అయితే we can learn so many things from the life of Apostle Paul. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు జీవితం నుంచి మనం అనేక సంగతులు నేర్చుకోవచ్చు. Why I am telling? ఎందుకు నేను చెప్తున్నాను? Today many families are in tears, they are in problems. ఈ దినాల్లో అనేక కుటుంబాలు సమస్యల్లో ఉండి కన్నీరు గారుస్తున్నారు. The government is not revealing the perfect complete statistics. ప్రభుత్వం వారు పరిపూర్ణమైనటువంటి గణాంకాలని వాళ్ళు విడుదల చేయట్లేదు. Only 10 people are dying. 10 మందే It చచ్చిపోతున్నారు. is not right. అది సరైనది కాదు. Everybody knows it. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ సంగతి. Even today I received phone calls from 5 families. In each family 4 or 5 patients are there corona affected. ఈ దినం కూడా నేను ఒక 5 మంది కుటుంబాల నుంచి ఫోన్ కాల్ నాకు ఫోన్ చేశారు. నాకు ఒక కుటుంబంలో కనీసం 4-5 మంది కరోనా పేషెంట్లు ఉన్నారు. Many people are phoning to Hebron. అనేక మంది హెబ్రోన్ ఫోన్ చేసి చెప్తున్నారు ప్రార్థన చేయమని. And you are hearing in every prayer meeting. ప్రతి ప్రార్థన కూడికలో మీరు ఈ సంగతులు వింటున్నారు. Today many families are in problems. ఈ దినాల్లో అనేక కుటుంబాల సమస్యల్లో ఉన్నారు. Yes, some of the people they have already lost their beloved ones. ఇదివరకే వారి కుటుంబాల్లో వారి ప్రియులను పోగొట్టుకున్నారు. And there may be a big question in your mind. ఇప్పుడు నీ మనసులో పెద్ద అయోమయ ఒక ప్రశ్న ఉంది. Yes, I am living so faithfully. నేను ఎంతో నమ్మకంగా నేను జీవిస్తున్నాను. Why this problem in my family? ఎందుకు నా కుటుంబంలో ఈ Why సమస్య? this bereavement in my family? ఎందుకు నా యొక్క ఈ బాధ ఈ చింత నాకు ఈ కుటుంబంలో? Everybody, I lost somebody, bereavement, ప్రియులను కోల్పోయాను. నా ప్రియులు కొంతమంది ప్రియులను కోల్పోయాను. ఎందుకు ఇది జరిగింది మా I am very కుటుంబంలో? faithful to the house of God. I could not get a seat in the good college. నేను క్రమం తప్పకుండా దేవుని మందిరానికి హాజరవుతూ వస్తున్నాను. నా కళాశాలలో సీటు దొరకలేదు. My ఎందుకు? health is deteriorating. నా యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది. You may be in problem. నీవు సమస్యల్లో ఉండొచ్చు. You are a man of God. నీవు దైవజనుడు. You are a child of God. నీవు దేవుని బిడ్డవి. But you are facing all these things. అయినప్పటికీ నువ్వు ఇవన్నీ ఎదుర్కొంటున్నావు. And why? ఎందుకు? You may be having a big question. నీకు ఒక పెద్ద ప్రశ్న ఉండొచ్చు. Sometimes you may be murmuring, you may be complaining. కొన్ని సందర్భాలు నువ్వు ఫిర్యాదు చేస్తూ నువ్వు సనుగుతూ ఉండొచ్చు. Though I am faithful to God, God has not met my need. నేను దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ దేవుడు నా అక్కర తీర్చట్లేదు. See Paul's perspective during his problems. అపోస్తలుడైనటువంటి పౌలు ఇన్ని సమస్యలు గుండా వెళ్తూ ఉన్నప్పటికీ ఆయన చూసేటటువంటి ఆ దృక్పథం, ఆ విధానాన్ని He చూడండి. was kept in the prison unjustly. ఆయన ఏ విధమైనటువంటి నేరం చేయకుండా ఆయన చెరసాల్లో Because పెట్టబడ్డాడు. for the gospel's sake he was in the prison. కేవలం సువార్తను బట్టి ఆయన చెరసాల్లో He పెట్టబడ్డాడు. can feel sorry and he can be very angry with God also. ఆయన దాని గురించి ఎంతో చింతించి దేవుని పట్ల ఎంతో కోపం కలిగి ఉండొచ్చు. But what he is telling, అయితే ఆయన ఏం చెప్తున్నాడు? verse 12, 12వ వచనం, wonderful. See, you and I must have this understanding in our problems. నీవు నేను మన సమస్యల్లో ఇటువంటి గ్రహింపు మనం కూడా కలిగి ఉండాలి. I tell you one thing, brothers and sisters. ప్రియమైన సహోదరులారా సహోదరులారా, నేను మీతో ఒక సంగతి Thousands చెప్తున్నాను. of you are hearing over the YouTube. I am telling this. యూట్యూబ్ ద్వారా కొన్ని వేల మంది వింటున్నారు. నేను మీతో చెప్తున్నాను, If you love God, నీవు నిజంగా దేవుణ్ణి if you are ప్రేమిస్తుంటే, called according to his purpose, నీవు ఆయన యొక్క చిత్తానుసారంగా నువ్వు పిలవబడి ఉంటే, whatever is happening in your life, it may look good, it may look bad in your sight, but God will turn it for your good. నీ దృష్టిలో అది మంచిగా కనపడచ్చు లేదా చెడుగా కనపడచ్చు. అయితే దేవుడు నీ మేలు కొరకే దాన్ని మార్చేస్తాడు. Our sight is very short. We cannot see beyond that. మనము కొంతవరకే, మన దృష్టి అంతవరకే పరిమితం. దాని వెనకాల ఏం జరుగుతుందని మనం చూడలేం. Yes, but God will turn everything for our good. దేవుడు సమస్తాన్ని మన మేలు కొరకు మేలుగా మార్చేస్తాడు. After all, you are a child of God. నువ్వు కేవలం దేవుని బిడ్డవు. నువ్వు The steps of a good man are ordered by the Lord. Psalm 37:23. కీర్తనలు 37:23లో దేవుని బిడ్డ యొక్క అడుగులు దేవుని చేత నిర్దేశించబడతాయని Every step of yours is carefully orchestrated by God. నీ వేసే ప్రతి అడుగు వెనకాల దేవుడు ఆచితూచి వేసేటట్టు నీకు ఆలోచనిస్తున్నాడు. And this Paul understood. ఈ సంగతిని అపోస్తలుడైనటువంటి పౌలు చక్కగా అర్థం చేసుకున్నాడు. When you understand that according to the will of God today I am on the bed, there will not be any regret. దేవుని చిత్తానుసారంగానే ఈ దినాన నేను పడక మీద ఉన్నాను అనే సంగతి నువ్వు ఎప్పుడైతే గ్రహించి అర్థం చేసుకుంటావో అప్పుడు నీలో ఏ విధమైనటువంటి ఫిర్యాదు, సనుగులు, గొనుగులు, చింత, విచారం ఏమండవు. What Paul is writing in verse 12. 12వ వచనంలో పౌలు ఏం రాస్తున్నాడు? See, unjustly I am kept in prison. He is not telling. ఆయన నేను ఏ విధమైనటువంటి నేరం చేయకుండా చెరసాల్లో పెట్టబడ్డాను, అన్యాయంగా పెట్టబడ్డానని చెప్పట్లేదు. God is not just towards me. దేవుడు నా పట్ల న్యాయం చేయలేదు అనట్లేదు. He is not telling like that. ఆ విధానంలో ఆయన Oh చెప్పట్లేదు. Philippians, ఓ ఫిలిప్పీలారా, oh my brethren, ఓ నా సహోదరులారా, I am kept in the prison for the furtherance of the gospel. సువార్త ఇంకా ఎక్కువగా మరి ప్రబలమగుటకే నేను ఈ విధంగా చెరసాల్లో పెట్టబడ్డాను. Paul considered the imprisonment as an opportunity to preach the gospel. ఆ చెరసాల్లో పెట్టబడడాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త చెప్పడానికి అవకాశంగా ఆయన భావించాడు. He is turning his prison cell as a mission field.
చెరసాల్లో ఉండేటటువంటి ఆ గదిని ఆయన మిషనరీ పని కొరకు వాడేటటువంటి గదిగా దాన్ని మార్చేశాడు. Because there is a deep longing in the heart of Apostle Paul right from his conversion. ఆయన ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందాడో అప్పటి నుంచి తన యొక్క హృదయంలో ప్రగాఢమైన వాంఛ కలిగి ఉన్నాడు. What is that? ఏంటది? I have to go to Caesar and I have to preach the gospel, not ordinary man. నేను సామాన్యుల ఎదురు కాదు, కైసరు ఎదుట నేను నిలబడాలి, ఆయనకి నేను సువార్త ప్రకటించాలి. In Telugu they will say, తెలుగులో అంటారు, ఏనుగు యొక్క కుంభస్థలాన్నే కొట్టాలా. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి, సాదా సీదా వాటిని కొట్టకూడదని. Lions will do. సింహాలు పనిచేస్తాయి. Yeah, when I was studying 7th class or 8th class, there is a Telugu lesson. నేను 7వ తరగతి 8వ తరగతి చదివేటప్పుడు తెలుగులో ఒక పాఠం ఉండేది. I am not a poet. నేను కవి కాదు. In that there is a phrase. అక్కడ ఒక మాట ఉంది. That is written by Chennai Suri. చెన్నై సూర్య అని ఆయన రాశాడు అది. That is, కేసరి ఆసన్నమైన మృక్కడి మృగమును లెక్క చేయక నిజకర నకర విదారిత హస్తమస్త మస్తిష్కమునే కోరును. I do not know. Chandra. It is written by, it is in one of the lessons. అది ఒకనొక తెలుగులో ఉన్న పాఠంలో ఒక పాఠం అది. What is the meaning? దాని అర్థం ఏంటి? కేసరి, that is lion. కేసరి అంటే సింహం. ఆసన్నమైన, whatever comes before it. దాని ఎదురుగా ఏదొచ్చినా. కేసరి ఆసన్నమైన మృక్కడి మృగము, నాట్ చోట కుందేలు, all these things it will not look. అది కుందేలు చిన్న చిన్న జంతువులను చూడదు అది. కేసరి ఆసన్నమైన మృక్కడి మృగమును లెక్క చేయక everybody knows. లెక్క చేయక అనేది అందరికీ తెలిసింది. Then what it will do? తర్వాత ఏం చేస్తుంది అది? నిజ mean its own, తన. కర, that is చేతులు. నకర, that is గోల్డ్. తన చేతులకున్న గోళ్లతో what I told, నిజకర నకర విదారిత చీల్చినటువంటి హస్త, ఏనుగు యొక్క అంటే ఏనుగు. మస్త, తలలో ఉన్న మస్తిష్కము, మెదడునే కోరును. కేసరి ఆసన్నమైన మృక్కడి మృగమును లెక్క చేయక నిజకర నకర విదారిత హస్తం మస్తిష్కమునే కోరును. I got first mark there, that's why I remembered. అందుకే ఫస్ట్ మార్క్స్ వచ్చినాయి, అందుకే ఇప్పటికీ గుర్తుంది. Like that, Paul is like that. అపోస్తలుడైన పౌలు ఆ విధానంలో I don't want, I will go to Rome and I will stand before Caesar. This is a great desire. నేను రోమాకి వెళ్తాను, నేను కైసరు ఎదుట నిలబడతాను, అది ఆయనకున్న గొప్ప ప్రగాఢమైన వాంఛ. Yeah, in the war the Syrian king told to the Syrian soldiers when they are coming against Ahab and Jehoshaphat. సిరియా రాజు సైన్యము వాళ్ళు అహాబు మీదకి జెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు, and he told his soldiers, వారి సైనికులకు వారు చెప్తాడు కదా, don't go after any ordinary soldier, go after the king only. ఆ సిరియా రాజు సెలవిస్తాడు కదా వారి సైనికులకి, సామాన్యమైన సైనికులు వెంటబడద్దండి, కేవలం రాజునే పట్టుకోండి, రాజుతో యుద్ధం చేయండి. Paul's desire was that. అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక God, you have saved me. ఓ ప్రభువా నన్ను రక్షించావు. The Roman emperor is against the gospel. రోమా చక్రవర్తి సువార్తకు వ్యతిరేకంగా ఉన్నాడు. I will go to Rome. నేను రోమాకి వెళ్తాను and I want to preach there. నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. Oh, he was praying to go to Rome, but he has not got any opportunity till the end. ఆయన రోమాకు వెళ్ళాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చివరి దాకా కూడా ఆయనకు అవకాశం దొరకలేదు. And at the end when he got the opportunity, చివరిలో ఆయనకు అవకాశం దొరికినప్పుడు, he never said that why I am going as a prisoner. నేను ఎందుకు ఆ విధంగా ఖైదీగా వెళ్తున్నానని ఆయన ఎప్పుడు అనలేదు. See the mindset of Apostle Paul in his problems in his end days. అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క జీవితం యొక్క చివరి దినాల్లో తన యొక్క ఆలోచన విధానం, తన దృక్పథం ఎట్లుందో చూడండి. Already he was beaten many times. ఇప్పటికి ఇదివరకు అనేక సార్లు ఆయన కొట్టబడ్డాడు. He is not thinking that it is sufficient, I can take rest in the Roman prison. ఇదివరకు ఇంకా తిన్న దెబ్బలు ఇవన్నీ చాలు, ఇంకా నేను రోమా చెరసాలలో నేను విశ్రాంతి తీసుకుంటాను అనుకోలేదు. What he is writing to Philippians. ఫిలిప్పీయులకు ఏం రాస్తున్నాడు? See in Acts chapter 2 verse 10. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 10వ వచనం. And on the day of Pentecost some of the people from Rome were also there in Jerusalem. రోమా నుంచి కొంతమంది యెరూషలేముకు వచ్చారు పెంతెకొస్తు దినాన. And after hearing the message they have gone to the place, started small assemblies there. ఆ వర్తమానం అక్కడ విని రోమాకి వెళ్ళి అక్కడ ఒక చిన్న సమాజాన్ని ప్రారంభించారు. But Caesar is there. అయితే కైసరు ఉన్నాడు. They are under severe persecution. అక్కడ తీవ్రమైనటువంటి వాళ్ళు ఎంతో దాడిలో వాళ్ళు ఉన్నారు అక్కడ. And when God, see if you read Romans first chapter, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం if you read 9, 10 and 11, 9, 10, 11 వచనాలు చదివితే, and there Paul is expressing his desire. He is writing to the Romans, many times I prayed, many times I tried to come to you. ఆయన రోమీయులకు రాస్తూ అంటాడు కదా, అనేక సార్లు నేను ప్రార్థన చేశాను, రావాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను అంటాడు. That shows that he is having a deep longing to go to Rome. అది ఏం తెలియజేస్తుందంటే రోమాకి వెళ్ళాలనేటటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక ఆయన కలిగి ఉన్నట్టు మనం చూస్తాం. But in the fag end of his life, అయితే తన జీవితం యొక్క చివరి భాగంలో the Lord answered his prayer because the Lord knows the right time.
ప్రభువుకి సరైన సమయం ఏదో ఆయన చక్కగా ఎరుగును కాబట్టి ప్రభు ఆయన ప్రార్థనకి జవాబిచ్చాడు. While he was going as a prisoner to Rome, I believe Paul was praising the Lord. Oh Lord, for years together I prayed. Today you answered my prayer. ఆయన ఖైదీగా రోమాలో అడుగు పెడుతూ ఉండేటటువంటి సందర్భంలో ఆయన హృదయంలో ప్రభువుని ఎంతగానో స్తుతించి గణపరుచుంటాడు. ప్రభువా, అనేక దినాల నుంచి నేను చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనను ఆలకించావు ప్రభువా. Prayer hearing and prayer answering God. ప్రభువా, నువ్వు ప్రార్థన ఆలకించి ప్రార్థనకి జవాబిచ్చే You have దేవుడు. not forgotten my prayer request. ప్రభువా, నా ప్రార్థన మనం నువ్వు మర్చిపోలేదు ప్రభువా. He is not going with a long face. He is not going with a sorrowful face in the ship. ఆయన ఓడలో ఏదో విషాదమైనటువంటి దుఃఖముఖంతో ఆయన వెళ్ళలేదు. And he went joyfully. ఆయన ఎంతో సంతోషంగా Lord, you answered my prayer. ప్రభువా, నీవు నా ప్రార్థన Though I ఆలకించావు. may be going as a prisoner, I don't bother, but I am going to Rome. నేను ఖైదీగా వెళ్తున్నాను, నేను దాని గురించి చింతించట్లేదు, నేను రోమాకి వెళ్తున్నాను అంతే. He is rejoicing in his trials, in his troubles. ఆయన యొక్క శ్రమల్లో దుఃఖంలో ఉపద్రవాల్లో ఆయన సంతోషిస్తూ He is ఆనందిస్తున్నాడు. not writing even a single word of his trouble in the Philippians letter. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయనకు ఉండేటటువంటి సమస్యలు ఒక చిన్న సమస్యను కూడా ఆయన అక్కడ రాయట్లేదు. Always he is telling, be joyful, be rejoicing. ఆయన ప్రభునందు ఆనందించండు, మరలా చెబుతున్న ప్రభునందు ఆనందించండు అంటున్నాడు. How is he able to tell that? ఏ విధంగా చెప్పగలడా మాట? As a child of God, he knew very well every step of his is guided, ordered by the Lord. ఆయన దేవుని బిడ్డగా ఆయన బాగా తెలుసు ఆయనకి, ఆయన వేసే ప్రతి అడుగు కూడా దేవుని చేత నిర్దేశించబడిందని. Today, if you are going through trouble, ఈ దినాన నువ్వు ఒకవేళ సమస్యలు కూడా వెళ్తుంటే, yes, you are in the hospital. నీవు ఒకవేళ ఆసుపత్రిలో ఇప్పుడు You are ఉన్నట్లయితే, suffering from a disease. నీవు ఒక రోగంతో But బాధపడుతుంటే, if you are a child of God, నీవు ఒకవేళ దేవుని బిడ్డవైతే, remember that step is ordered by the Lord. దయచేసి జ్ఞాపకం ఉంచుకో, ఆ అడుగు ప్రభువు చేత నిర్దేశించబడింది. It is not to destroy you. అది నిన్ను నాశనం చేయడానికి కాదు. But why? ఎందుకు? To turn your hospital bed into a mission field. నీవు ఆసుపత్రిలో ఉండేటటువంటి ఆ పడకని ఆ మిషన్ ఫీల్డ్ గా నీకు మార్చడం కొరకే. No man can enter into that ward in that particular hospital. ఆ ప్రత్యేకమైనటువంటి పలానా ఆసుపత్రిలో ఆ ప్రత్యేకమైనటువంటి వార్డులోకి ఎవరు ప్రవేశించలేరు. Doctors will not allow. వైద్యులు అనుమతించరు. Because it is a big disease. ఎందుకంటే అది ఎంతో ప్రాణాంతకమైన రోగం అది. But God has taken you. అయితే ప్రభు నిన్ను తీసుకెళ్ళాడు. Why? ఎందుకో తెలుసా? To make your bed as a mission field. నీ పడకని ఒక మిషన్ ఫీల్డ్ గా ఆ యొక్క దానిగా చేయడం కొరకు. When Paul could tell, my prison cell is a mission field to me, many people are changed, you know. Why can't you make your bed or your problem or your college? God has given a seat in a particular college. Why? That is your mission field. అపోస్తలుడైనటువంటి పౌలు తన చెరసాల్లో ఉండేటటువంటి గదిని తన సువార్త ప్రకటించేటటువంటి గదిగా మార్చేశాడు. నీవు ఆసుపత్రిలో ఉండేటటువంటి ఆ పడకని ఎందుకు ఆ సువార్త కొరకు నువ్వు వాడుకోకూడదు? లేదు, ప్రభు నీకు పలానా కాలేజీలో నీకు సీట్ ఇచ్చాడు, ఆ కాలేజీలో ఉండేటటువంటి వారిని ఆ స్థలాన్ని నువ్వు ఎందుకు సువార్త కొరకు వాడుకోకూడదు? Yeah, you have applied for so many colleges, but God has not given in all the colleges or in all the offices, only in a particular office, only in a particular college. Why? God thought that you will work for him. You will make that as the mission field. నీవు అనేక కళాశాలకు నీవు ప్రవేశం కొరకు నువ్వు దరఖాస్తు చేసావు, అయినప్పటికీ నీకు ఒక నిర్దిష్టమైన కళాశాలలో నీకు జవాబు ఇచ్చాడు. ఎందుకోసం అంటే నువ్వు అక్కడ ప్రభు కొరకు నువ్వు పనిచేయాలని. అదే విధానంలో అనేక ఆఫీసులకు నువ్వు అప్లై చేసావు, కానీ పలానా ఒక నిర్దిష్టమైన ఆఫీసులో నిన్ను పెట్టాడు, అది ప్రభు కొరకు నువ్వు పనిచేయాలని అక్కడ ఉంచాడు. Consider every opportunity God is giving unto you. You may like it or you may not like it, to preach the gospel. ప్రభు నీకు అనుగ్రహించేటటువంటి ప్రతి సందర్భాన్ని, అది నీకు ఇష్టమున్నా లేకున్నా, సువార్త ప్రకటించేదానికి నువ్వు దాన్ని ఒక అవకాశంగా నువ్వు పరిగణించు. See Paul's mindset. దయచేసి పౌలు యొక్క మనస్తత్వాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని చూడండి. To Philippians. Oh brethren, don't worry. God has sent me here for the furtherance of the gospel. సహోదరులారా, నాకు సంబంధించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొని, I am preaching gospel to the fellow prisoners. నేను చెరసాల్లో ఉండేటటువంటి నాతో పాటు ఉండే సహపాఠి చెరసాల్లో ఉన్న వారి ఖైదీలకు నేను బోధిస్తున్నాను. They are coming to Lord Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నారు. Though you are in jail, through your imprisonment, if people are coming to Lord Jesus Christ, is it not a fruitful life? నీవు చెరసాల్లో ఖైదీగా ఉన్నప్పటికీ నీ ద్వారా అనేక మంది చెరసాల్లో ఉన్నవారు ప్రభు దగ్గరికి వస్తున్నారంటే అది ఫలవంతమైన జీవితం కాదా? For example, ఉదాహరణకి Onesimus చూడండి. He is the son who is born to me in my bonds. Philemon verse 10. ఫిలెమోనుకు రాసిన పత్రిక 10వ వచనంలో ఆయన అంటాడు, నేను బంధకాల్లో ఉండి కనినటువంటి నా కుమారుడైనటువంటి ఫిలెమోను అంటాడు. In Roman prison. ఒనేసిమస్. He is writing to Philemon. ఫిలెమోనుకి రాస్తూ ఒనేసిమస్ గురించి అంటాడు, నేను బంధకాల్లో ఉండి ఆయన కన్నాను. Onesimus is my son. 1:10. ఫిలెమోను పత్రిక 10వ First chapter verse 10. He writes very clearly. ఆయన చాలా
తేటగా రాస్తాడు, స్పష్టంగా రాస్తాడు. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకున్నది, నా బంధకములో నేను కనిన నా కుమారుడగు Yes, I ఒనేసిము gave కోసం. birth to a spiritual child in my bonds. నేను నా బంధకాల్లో ఒక ఆత్మీయంగా ఒక కుమారుని నేను కన్నానంటాడు. Not only that, అంత మాత్రమే in కాదు. verse 13, 13వ వచనంలో yes, they see all the prison guards, that is all the soldiers, they came to the Lord. ఆ చెరసాల్లో ఉండేటటువంటి ఆ సైనికులు వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చారు. Many times I told, చాలా సందర్భాలు నేను చెప్పాను. according to his own desire, he started an assembly in the palace itself. ఆయన యొక్క ఆసక్తిని బట్టి, ఆ యొక్క ఆశను బట్టి అంతఃపురంలోనే అక్కడ ఒక సమాజాన్ని ప్రారంభించాడు. That is in verse 13 it is written, my bonds in Christ are manifest in all the palace and in all other places. Philippians 1:13. ఎలా అనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమై కలిగిన ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. Why I am telling these things? ఎందుకు ఈ సంగతులన్నీ మీతో చెప్తున్నాను? In his difficulties, not even an iota of murmuring in the life of Paul. తన యొక్క కష్టాల్లో, శ్రమల్లో ఆయన యొక్క జీవితంలో ఒక అణువు కూడా సనుగులు గొనుగులు అనేటివి లేవు. Oh, God has sent me for the furtherance of the gospel. సువార్త అధికంగా ప్రబలమగడానికే ప్రభు నన్ను God పంపించాడు. has sent me to preach gospel to my fellow prisoners and to bring them to Christ. చెరసాల్లో నాతో పాటు ఉండేటటువంటి ఖైదీలకు సువార్త ప్రకటించి క్రీస్తు దగ్గరికి నడిపించడానికే ప్రభు నన్ను And to పంపించాడు. preach gospel to the soldiers. ఆ సైనికులకి Of the సువార్త police people. ఆ పోలీసులకి సైనికులకి సువార్త ప్రకటించడానికి. Not only that. అంత మాత్రమే కాదు. And he is writing, because I came here, the brethren here are so encouraged and they increased the intensity of preaching the gospel, verse 14. 14వ వచనంలో ఆయన అంటాడు కదా, నేను ఇక్కడికి రావడాన్ని బట్టి వీళ్ళు ఇంకా ఎక్కువగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారంటాడు. The others gained confidence. వేరే వారికి నిశ్చయత ఇంకా ఎక్కువైంది. So Paul was not consumed by the situation. ఆ పరిస్థితులను బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు దహించబడలేదు. Yes. He is not discouraged. ఆయన నిరుత్సాహపడలేదు. See, from a very positive angle, why God has sent me here at this age, in this time, he remembered. ఈ understood it. వయసులో ఈ పరిస్థితుల్లో ఎందుకు ప్రభువు నన్ను ఇక్కడ పంపించాడని సదృక్పథంతో ఆయన ఆలోచన చేసి ఆ పరిస్థితులను ఆయన అర్థం చేసుకున్నాడు. And he is so happy. ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. Undoubtedly, physically, he is suffering. నిస్సందేహంగా ఆయన భౌతికంగా ఎంతగానో శ్రమ Even the పెట్టబడుతున్నాడు. last 2 verses of Acts of Apostles, last chapter. అపోస్తుల కార్యములు చివరి అధ్యాయం చివరి 2 వచనాల్లో చూస్తే, Yes, for more than 2 years, people were coming to Apostle Paul when he was staying in a rented house, and he never stopped preaching the gospel unto them. ఆయన అధ్యయనం 2 సంవత్సరాల కంటే అధికంగా సమయం గడిపాడు. అప్పుడు అనేక మంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. వారికి సువార్త ప్రకటించడం ఆయన ఎప్పుడూ ఆపలేదు. I met some of the brethren who were in Gandhi Hospital in that COVID ward, and after their betterment they came out. గాంధీ హాస్పిటల్లో కోవిడ్-19 వార్డులో ఉండేటటువంటి కొంతమంది సహోదరులు నేను కలుసుకున్నాను. వారు బాగా అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. Of course, from a distance only I spoke to them. Don't worry about me. కొంచెం దూరంగానే ఉండి నేను వారితో మాట్లాడాను. దాని గురించి మీరు బాధపడకండి. Do you know what they told? ఏం చెప్పారో తెలుసా వాళ్ళు? I went to many beds, brother. They are in so much need. I preached the gospel to other patients. వాళ్ళు ఎంతో అక్కర్లో ఉన్నారు. నేను ప్రతి బెడ్ దగ్గరికి వెళ్ళి వారికి సువార్త నేను ప్రకటించాను, సువార్త చెప్పానన్నారు. Some of their testimonies are in the YouTube also. వారి సాక్ష్యాలు కొన్ని యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. They belongs to our assemblies. వారు మన సమాజాలకు చెందిన వారే. While going to that ward, they were having their own fear. ఆ వార్డులోకి వెళ్ళినప్పుడు వారి సొంత భయం వారికి ఉంటుంది. But అయితే God is sending me with a purpose. We encouraged them by phoning. వారికి ఫోన్ చేసి ప్రభు ఒక ఉద్దేశం ప్రకారం పంపించాడని ప్రోత్సహించాం. God sent Apostle Paul to prison with a purpose. అపోస్తలుడైనటువంటి పౌలుని చెరసాలకి ఒక ఉద్దేశం ప్రకారం దేవుడు పంపించాడు. What I want to tell is, నేను మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే, maybe COVID or anything, ఈ కరోనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, or ఏదైనా any other కావచ్చు, problem, ఏ సమస్య అయినా సరే make that problem as a mission field. ఆ యొక్క సమస్యను నువ్వు సువార్తకి ఒక అవకాశంగా వాడుకో. Many times we talk about Bharat Singh అనేక సందర్భాల్లో బక్సింగ్ అంకుల్ గురించి మనం when he మాట్లాడతాం. was in Minneapolis, ఆయన మిన్నేపోలిస్ in లో the state of ఉన్నప్పుడు, Minnesota. మిన్నెసోటా అనేటటువంటి రాష్ట్రంలో, కెనడాలో అక్కడ ఉన్నప్పుడు ఆయన In USA. USA లో ఉన్నప్పుడు, So in Minneapolis when he was there, మిన్నేపోలిస్ లో ఆయన ఉన్నప్పుడు yes, we know very well, he went to a haircut. ఆయన తల జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళాడు. And in other words, he used that saloon as a mission field, and the barber was saved. His name is Bruce. ఆ తల కత్తిరించేటటువంటి ఆయన ఆ యొక్క అవకాశాన్ని అంకులు సువార్తకు వాడుకున్నాడు. ఆయన పేరు బ్రూస్. ఆయన దేవుడిని నమ్ముకున్నాడు, యేసు ప్రభువుని అంగీకరించాడు. The person who was attending the haircut,
ఎవరైతే ఆ ఎంటుకలు కత్తిరించే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి. So in other words, we talk many times about Barbad Singh. చాలా సందర్భాల్లో భగత్ సింగ్ అంకుల్ గురించి మనం ఈ మాటలు మాట్లాడుతుంటాం. We never follow his ideals. ఆయన యొక్క మార్గాల్ని మనం అడుగుజాడలు మనం వెంబడించాం. You and I, every situation, prayerfully let us go. నీవు నేను ప్రార్థనాపూర్వకంగా ప్రతి పరిస్థితిలో మనం ముందుకెళ్దాం. Not only that, అంత మాత్రమే కాదు, when we are in such a situation, మనం అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు people will be watching us how we are going to react, ఏ విధంగా మనం ప్రతిస్పందిస్తామని ప్రజలు మనల్ని గమనిస్తూ చూస్తుంటారు. how we are handling our trials and difficulties. మనకు ఉండేటటువంటి కష్టాలని శ్రమల్ని ఏ విధంగా మనము ప్రతిస్పందిస్తున్నాము, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామని చూస్తారు. When you are handling those troubles with faith, others also emulate, take you as an example and follow the same. You can strengthen other people. నీవు ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు ఒకవేళ విశ్వాసంతో ఆ సమస్యలన్నీ నువ్వు సంధించి చూస్తున్నట్లయితే వేరే వాళ్ళలో కూడా విశ్వాసం అనేది అధికమవుతుంది. Paul estimated the cost he has to pay before becoming a child of God. దేవుని బిడ్డ The moment he became a child of God. ఏ క్షణాన్న అయితే ఆయన దేవుని బిడ్డ అయ్యాడు, ఎంత క్రైమ్ ఆయన చెల్లించాలనేటువంటిది ఆయన అంచనా వేసి లెక్కేసి చూశాడు. Yes, as it is written in Luke's Gospel chapter 14. లూకా సువార్త 14వ అధ్యాయంలో రాయబడినట్టు From verses 28 to 30. 28 నుంచి 30 వరకు. Before building any house, the owner will estimate how much he has to spend on it. ఏదన్నా ఒక ఇల్లు కట్టడానికి, ఒక భవనం కట్టడానికి తగులుబడి ఎంత అవుతుందనేసి ఆ యజమాని ముందే ఊహించి లెక్కేస్తాడు. So in a similar way, Paul also estimated how much it will cost him to follow Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడానికి ఆయన ఎంత క్రయం చెల్లించాలనేది ఆయన ముందే లెక్కేశాడు. It will cost my life. నా జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుందని ఆయన లెక్కించాడు. He believed it. ఆయన దాన్ని నమ్మాడు. That's why any problem could not shake him. అందుకే ఏ సమస్య వచ్చినా ఆయన కదిలించలేకపోయింది. Brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, today you may not die with corona, tomorrow without corona also we are going to die. ఈ దినాన్ని నువ్వు కరోనాతో నువ్వు చనిపోకపోవచ్చు, రేపు కరోనా లేకుండా కూడా నువ్వు చచ్చిపోవచ్చు. I also will die. నేను కూడా చనిపోతాను. Everybody will die. అందరూ చనిపోతాం. But we are not the people of time, we are the people of eternity. మనము ఏదో ఒక సమయానికి హద్దుబాటులో ఉండేటటువంటి మనుషులం కాదు, మనం నిత్యత్వానికి చెందినవారు. మనం Yes, whatever situation we are going through, ఏ సమస్య కూడా మనం వెళ్ళినా సరే let us pray. ప్రార్థన చేద్దాం. Lord, give me that courage, give me that faith to use that situation for thy glory and for my own reward. ప్రభా, నేను నీ దగ్గర బహుమానం పొందేటట్టు ఆ పరిస్థితిలో ప్రభా నాకు అవసరమైనటువంటి ఆ విశ్వాసం, ఆ ధైర్యము, నాకు సాహసం నాకు అనుగ్రహించి ప్రభా అని ప్రభుని అడుగుదాం. By seeing your faith, నీ విశ్వాసాన్ని చూసి, by seeing your prayer life, నీ ప్రార్థనా జీవితాన్ని by చూసి, seeing your joy. నీ సంతోష ఆనందాన్ని చూసి. As coronavirus is contagious, smile also is contagious. ఈ కరోనా ఏ విధంగా అంటువ్యాధి లాగుందో అదే విధంగా చిరునవ్వు కూడా అంటువ్యాధి లాంటిది. See, if you see anybody, if you say smile, 4 people will smile. నువ్వు ఆ విధంగా చిరునవ్వుతో ఇట్లా చూసినావంటే నలుగురు నీ వైపు చూసి నవ్వుతారు. Like that, people they are looking at you, how you are reacting in your troubles. నీ సమస్యల్లో నువ్వు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నావని ప్రజలు నిన్ను గమనించి చూస్తుంటారు. Yes, when you are handling those problems with faith, they also will be encouraged. నీవు ఆ సమస్యలను విశ్వాసంతో నువ్వు సంధించి ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగుతుంటే వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారు. When Paul was in prison, అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు some people are very happy. కొంతమంది చాలా సంతోషంగా ఉన్నారు. Why? ఎందుకో When తెలుసా? Paul is outside, everybody is attending Paul's meetings, not others' meetings. అపోస్తలుడైనటువంటి పౌలు బయట ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన కూడికలకు హాజరయ్యే వాళ్ళు, వేరే కూడికలకు ఎవరు Because హాజరయ్యేవాళ్ళు Paul కాదు. is a superstar preacher. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు చాలా చక్కగా బోధ But చేసేవాడు. when he was imprisoned, ఎప్పుడైతే ఆయన చెరసాలలో పెట్టబడ్డాడు, some other people, now we can increase our assemblies, we can increase our number. They are very happy and they started preaching. Anyhow, Paul cannot come back. ఇప్పుడు ఇది ఏమైనప్పటికీ పౌలు అయితే బయటికి రాలేడని చెప్పి వాళ్ళు వెళ్ళి ప్రకటించి, వాళ్ళు వెళ్ళి సువార్త బోధించి మేము మా సంఘాలను వృద్ధి చెందించుకోవచ్చు అనుకున్నారు వాళ్ళు. Paul was not unhappy about it. అపోస్తలుడైనటువంటి పౌలు దాన్ని బట్టి ఆయన విషాదంగా లేడు. ఆయన he was very happy. ఆయన దాన్ని బట్టి చాలా That's why in సంతోషం. Philippians he is writing, maybe reason may be anything, but Christ is preached. కారణం ఏది Verse ఏమైనప్పటికీ 15, maybe envy or strife. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను, కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. So Christ is preached even through my imprisonment by other people also. నేను చెరసాలలో బంధించబడినప్పుడు నేను ఈ విధంగా బంధకాలు ఉండాలని బట్టి వేరే వాళ్ళు యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు. Paul is not somebody, one man of God said like this. ఒక దైవజనుడు ఈ విధంగా అన్నాడు, Paul is not having empire mentality. Paul is having kingdom mentality. ఆయన ఒక ఎంపైర్ లాంటి మనస్తత్వం కాకుండా, ఒక ఏకఛత్రాధిపత్యం కాకుండా ఆయన ఒక రాజ్యం అనేటువంటి విశాల దృక్పథం కలిగి ఉన్నాడు. It is not mine, it is the kingdom of God. Okay, let anybody preach. ఇది నాది కాదు, ఇది దేవుని రాజ్యం, ఎవరైనా ప్రకటించిన. Maybe out of strife, out of envy, out of goodwill, whatever it may be, Christ is preached even through my
bonds. అది కక్ష చేత కావచ్చు, కలహ బుద్ధి చేత కావచ్చు, అసూయ చేత కావచ్చు, మంచి బుద్ధి చేత కావచ్చు, లేదా నేను బంధకాల్లో ఉండడం చేత కావచ్చు, ఏ విధంగానైనా సరే సువార్త ప్రకటించబడాలి. I want to encourage those dear ones who are going through sufferings, who are going through problems like Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు వలె సమస్యలు గుండా వెళ్తున్న వారికి, శ్రమల గుండా వెళ్తున్నటువంటి వారిని మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. Problem may be anything. సమస్య ఏదైనప్పటికీ Let us have this mindset. ఇటువంటి మనసును మనం కలిగి ఉందాం. Yes, God is so loving. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. I am a child of God. నేను దేవుని బిడ్డని. He will not allow anything in my life without a purpose. ఏ విధమైనటువంటి ఉద్దేశం లేకుండా ప్రభువు దేన్ని నా జీవితంలో My అనుమతించాడు. steps are guided by Him. నా యొక్క అడుగులు ఆయన చేత నిర్దేశించబడినాయి. Today I am in a hospital bed. నేను ఇదేనా నా ఆసుపత్రిలో పడక Maybe మీద in a ఉన్నాను. financial crisis. నేను ఆర్థిక సంక్షోభంలో Maybe ఉండొచ్చు. in some college. ఏదో ఒక రకమైనటువంటి Some college. ఒక కాలేజీలో ఉండొచ్చు, Or in some office. ఒక ఆఫీస్లో. God has sent me to this place with a purpose. ఈ స్థలానికి దేవుడు ఒక ఉద్దేశం ప్రకారమే నన్ను పంపించాడు. I don't want to see my problems because the Lord will look after them. నా సమస్యల గురించి నేను చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా ప్రభువే దాని పట్ల పట్టింపు కలిగి ఆయన చూసుకుంటాడు. Lord, I want to stand for you. ప్రభువా, నేను నీ కొరకు నిలబడాలి. You heal me. నీవు నన్ను You స్వస్థపరచు. solve my problem. నీవు నా సమస్యల్లో జోక్యం Yes, చేసుకొని you can do పరిష్కరించు. anything. ఆయన ఏదైనా చేయగలడు. Let us have this positive mentality. ఇటువంటి సదృక్పథం కలిగి మనం అర్థం చేద్దాం. And even we also. మనం కూడా Tomorrow we may face some problem. రేపటి దినాన మనం సమస్యను ఎదుర్కోవచ్చు. Lord, make me this as my mission field. ప్రభువా, దాన్ని సువార్త ప్రకటించడానికి ఒక అవకాశంగా నాకు సహాయం చేయి. Without any disease also I will die. ఏ రోగం లేకుండా కూడా నేను I am చచ్చిపోవచ్చు. not a man. I am not a woman of the time. I am the person of eternity. నేను కాలానికి సమయానికి నిర్దిష్టమైనటువంటి స్త్రీని పురుషుని కాదు. నేను నిత్యత్వం కొరకు నేను ఉన్నటువంటి వ్యక్తిని. So keep my eyes on the eternity and I may act accordingly. నేను నా నిత్యత్వం వైపు నా దృష్టిని పెట్టి దాని వైపు ఆ విధానంలో నేను పనిచేసి ముందుకు సాగాలి. So let us pray for those dear ones who are in need. Very ఎవరైతే specifically. నిర్దిష్టంగా ఎవరైతే మన ప్రియులు అక్కర్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. And also let us pray for ourselves tomorrow. If we have to face that situation, Lord, make me your witness even in that situation. ప్రభా, ఒకవేళ రేపటి దినాన్ని నేను అటువంటి సమస్యను ఎదుర్కొనేటట్లయితే నీ సాక్షిగా నన్ను ఉంచు ప్రభా. నేను ఆ సమస్య ఎదుర్కోవడానికి నాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేద్దాం. Let us be joyful in our trials because we are the children of God. Everything is for our good. ఆ సమస్తం మన మేలు కొరకే జరుగుతున్నాయి. మనం దేవుని బిడ్డలం కాబట్టి ప్రతి దాని విషయమై సమస్యలు అన్నింటిలో కూడా మనం సంతోషంగా ముందుకు సాగుదాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.